అహంకారం అంతా నా ఇష్టం. అదే చెప్తారేమో అనుకున్నా. అంతా నా ఇష్టం. అహంకారం అంటే అంతా నా ఇష్టం లేదు, అహం బ్రహ్మస్మి. రైట్. శ్రీనివాసరావు గారు, మీ విశ్లేషణ చెప్పండి. ఈ వస్తున్న ఫలితాలు 104 కూటమి ఉంది, 9 మాత్రమే. అది ఊహించని నంబర్ నిజానికి. ఆయన ఎవరు సర్వే ఇస్తే నేను ఆశ్చర్యపోయేది ఏంటి మరి ఇట్లా ఉంది. సో మేబీ అసాధ్యమేం కాదు. ఆయనకు 151 వచ్చినప్పుడు వీళ్ళకి 171 కూడా రావచ్చు. అసాధ్యమేం కాదు. శ్రీనివాసరావు, మీ విశ్లేషణ చెప్తే మనం నెక్స్ట్ నేషన్ లో ఒకసారి దృష్టి పెడదాం. దేవుడి స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే అంటే దేవుడు జగన్ ఒక్కడికే కాదు కదా, దేవుడు అందరికీ ఉంటారు అనమాట. ఇప్పటిదాకా నేను అనుకున్నాను నిజంగా దేవుడి స్క్రిప్ట్ ఇంత గొప్పగా ఉంటుందా అని. దేవుడు అనేవాడు ఉంటే స్క్రిప్ట్ గొప్పగా ఉంటుందనేది మరోసారి రుజువైంది అనమాట. ఇది ఏంటి ఇప్పుడు చూడబోతే అసలు 98% స్ట్రైక్ రేటు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా కూటమి 98% స్ట్రైక్ రేట్ కొడుతున్నట్టుగా ఉంది. అవును, ఏది అది తెలుగుదేశం కూడా 98% కొట్టేటట్టుగా కనపడుతోంది ఇండివిజువల్ గా. జనసేన 98% స్ట్రైక్ ఇండివిజువల్ గా కొట్టినా మిత్రధర్మమో పొత్తుధర్మమో ఏదన్నా కానీ అది పొత్తు కిందే చూడాలి, కూటమి కిందే చూసుకోవాలి. అసలు మీ ఫలితాలు లేకపోతే మళ్ళీ ఇది వేరే వెళ్ళే ప్రమాదం. డబుల్ డిజిట్ వస్తుందా అనేది కూడా అనుమానంగా ఉంది. ఆ కేకే సర్వేనో ఏదో చూసాము, అది అసలు వాస్తవంగా కనపడుతుంది. మా విశ్లేషకుడు అడిసిమల్ శ్రీనివాసరావు అనేవాడు సింగిల్ డిజిట్ అనేది. ఇంత బీభత్సం, ఇంత ఊసకోత, జనం ఈ విధంగా తిరగబడతారనేది ఊహించలేదు. ఒక దుష్ట చతుష్టయం మీద త్రిమూర్తుల విజయంగా చూడాలి. ఎందుకంటే దుష్ట చతుష్టయం అంటే ఇప్పుడు వైసీపీ, లేకపోతే ఈ ఐపాక్, ఈ తర్వాత వీళ్ళందరూ కూడా ఈ నలుగురు మనం చూసుకున్నాం. త్రిమూర్తుల విజయం అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన విజయంగా కనపడుతోంది అనమాట. త్రిమూర్తుల విజయంగా కూడా నిజం చెప్పాలంటే నా దృష్టిలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్, భువనేశ్వరి విజయంగా కనపడుతోంది. యువగళం పాదయాత్రతో అతను గుంతలు దవ్వాడు వైసీపీకి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వైసీపీ నా గుంతల్లో కప్పెట్టాడు. నారా భువనేశ్వరి ఇటుక పేర్చినట్టుగా నిజం గెలవాలి యాత్ర, వారాహి యాత్ర, యువగళం యాత్రల సక్సెస్ కనపడుతోంది. వీళ్ళ ముగ్గురి వెనుక శక్తి, స్ఫూర్తి చంద్రబాబుగా కనపడుతోంది. ఎందుకంటే ఇంత అణిచివేత ప్రజా సంఘాల పైన, మీడియా పైన మనం చూసాం, ఉద్యోగ సంఘాల పైన మొత్తం అది ఈరోజు ఈ ఓట్ల వెల్లువ రూపంలో కనపడినట్టుగా మనకు కనపడుతుంది. 98% అంటే పోస్టల్ బ్యాలెట్లలో కూడా మనం చూసాం. ఏది గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడ్ కానీ, కుప్పంలో చంద్రబాబు లీడ్ కానీ, ఫ్రమ్ ద ఫస్ట్ ఓట్ ఆన్వర్డ్స్ వెల్లువ, ఒక బీభత్సం, ఒక ఊచకోత కనపడుతోంది. టీడీ జనార్దన్ గారు ఇప్పుడు ఏదో అన్నట్టున్నాడు, సునామీ. ఇంత సునామీ విపత్తుల రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక విపత్తుగా మారాడు. ఎంత దురదృష్టం అంటే అతనికి ఇచ్చినటువంటి ఒక అద్భుత అవకాశాన్ని నేల రాశాడు. ఇంత ఫెయిల్యూర్ రూలర్ని ఇంతవరకు మనం చూడలేదన్నమాట. ఇదొక కేస్ స్టడీ. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పాలకుడు అనేవాడు ఎలా ఉండకూడదో కేస్ స్టడీ అనమాట. మనం చూసాం వ్యాపారి అనేవాడు ఎలా ఉండకూడదో ఇతనే ఒక కేస్ స్టడీ. ఆ సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఒక పార్టీ, ఈయన శాశ్వత అధ్యక్షుడు, ఆ పార్టీకి శాశ్వత ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కన్నా దీంట్లో బాలకోటయ్య గారు అన్నారు, మీరు ఒకటే ఒక మాటలో చెప్పండి ఈ ఓటమికి జగన్కి కారణం అంటే అహంభావం అన్నారు. పొగరు వెనక తలకెక్కితే ప్రజలు నేలకు దించుతారు. తలకెక్కిన కళ్ళ తెలంగాణ ఇంత దారుణ ఓటమి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవటం అనేది స్వయంకృత అపరాధాలు. క్యాబినెట్ మినిస్టర్లలో కూడా కనీసం ఒకళ్ళు కూడా గెలిచే అవకాశాలు ఏవి కనపడతలేదు. ఇదే లీడ్ కనుక ఇలా కనుక కంటిన్యూ అయినట్లయితే 26 మంది క్యాబినెట్ మంత్రుల్లో కనీసం 2 బయటపడతారా అనేది కూడా డౌట్గా ఉంది. అసలు పులివెందుల